నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం ప్రకటించింది. పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి 5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా 55 లక్షల రూపాయలను అందించనున్నామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరపున ఉగ్రవాద మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులను అర్పించారు. క్రియాశీలక జన సైనికుడు మధుసూదన్ రావు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్ర దాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబ పెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధాకరమని అన్నారు. డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సహాయం కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.